కాకా ఈ తాపకు తగ్గేదేలే, పక్క మనమే రావాలి. గా వార్డులా జర అటు ఇటుగా ఉన్నారట, గట్టిగా అరుసుకో మరి. గా వాడకట్టు ఓట్లన్నీ మనకేరా, అవతల గల్లీనే జరంత డౌట్ కొడుతున్నది. మనోళ్ళను నజర్ పెట్టమను. పోయినేడు జర్రంతల తప్పిపోయింది మామ, లేకుంటేనా మన పతార అలాగుంటుండే. గా లెక్కలు తీసిండ్రా అంటే ఈ తాపకు మనోళ్ళకే వస్తది చూడు. ఇగో గిట్లున్నది ఊర్లల్లా. మాటిచ్చినట్టే కులగణన కార్యం ముంగడికి తెచ్చింది సర్కారు. 2 తీర్లు చేస్తారట. ఒకటి జనాభా లెక్కల ప్రకారం, ఇంకోటి ఓటర్ లిస్టును బట్టి. బడ్జెట్ లో 150 కోట్లు పెట్టిండ్రు కాబట్టి జప్పున్నే చాలు చేసి 2 నెలల్లో ఓడిపియాలనే జిద్దుతోటి ఉన్నారు. అవు మరి రప్పరప్ప చేయాల్సిందే, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలన్నాయే. సర్పంచ్ లేక 6 నెలలు, స్పెషల్ ఆఫీసర్లు ఏలుబడి నడుస్తాంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా మాజీలైండ్రు. లెక్కకైతే ఎమ్మటే ఎలక్షన్లు పెట్టచ్చు, కానీ కులగణన చేస్తామని అప్పట్లో మాట ఇచ్చింది కాంగ్రెస్. గా కార్యం చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయి, ఎక్కువ పదవులు వస్తాయి. బీసీ సంఘాల డిమాండ్ కూడా ఇదే ఎప్పటి సందో. లోకల్ బాడీ పదవులు ఖాళీలు ఉండే వరకు సెంటర్కి వెళ్లి రావాల్సిన పైసలు వస్తలేవాట. కాబట్టి దెబ్బ కుల జనాభా లెక్క పెట్టాలనే పట్టుతోటి ఉంది గవర్నమెంట్. అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ లో రిజర్వేషన్లు తేలితాయి, నవంబర్ లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. నిలబడదాం అనుకునేటోళ్ళు తయారుండ్రి మరి.